శైలజ ఎక్కడా? ఈ అమ్మాయి ఎక్కడా? పద బాబు పోదాం. చెంచమ్మ మా చిన్నియే. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్స్ట్రా చేసింది నువ్వా నేనా? ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? ఓకే ఆఫ్ చేసావు. ఇంటికి వెళ్ళిన వాడివి నాకు ఫోన్ చేయాలని తెలీదా? నాకు నువ్వొచ్చావని వేరే వాళ్ళు చెప్తే తెలియాలా? నీ నోరేమైంది? నీ ఫోన్ ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? అంతేనా? ఇంకేమైనా ఉందా? ఏంటి ఉండేది? నువ్వొచ్చావని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? ఏ ఒక్కసారైనా ఫోన్ చేయొచ్చు కదా? ఈ ఫోన్ గొడవ ఏంటి? చిన్ని, అక్కడ మేము ఎన్ని కష్టాలు పడి ఇక్కడికి వచ్చామో నీకేం తెలుసు? అమ్మని నుంచి తప్పించుకుని రావడం మాటలా చెప్పు. ఏం చేసిందండి? అయినా ఇంట్లో లేదన్నారుగా? వచ్చారయ్యా. అత్తా కోడలు బయటికెళ్ళి మరీ వచ్చారు. తాళం వేసి మరీ వెళ్ళారు. ఆ తాళాలు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళాల్సి వచ్చిందని అచ్చలు చెప్పలేదమ్మా నీకు? నాకేం చెప్పలేదే. రండి మేడం రండి. ఇదేంటి సిగ్నల్ ఇవ్వకుండా రైలు వచ్చేసినట్టు ఫోన్ చేయకుండా వచ్చేసారు? రవీంద్ర, ఏంటి మాటలు? మేడం ఏమనుకుంటుంది? దేంట్లో అనుకోవడానికి ఏముందమ్మా? రవీంద్రకి దక్షిణ మధ్య రైల్వే అంటే ఎంత పిచ్చో నీకు తెలుసు కదా. బాగున్నావా నందిని? బాగున్నాను మేడం. అవునచ్చరా? అమ్మడి కళ్ళు కప్పి ఎలా వచ్చారు? దానికి అనుమానం రాలేదా? లేదు, అది రూమ్ లోకి వెళ్ళగానే ఇలా వచ్చేసాం. ఏ రవీంద్ర, ఎలా ఉంది మీ దక్షిణ మధ్య రైల్వే? డబుల్ డెక్కర్ ట్రైన్ వేసారు కదా భయ్యా, హ్యాపీగా ఉంది. చెంచు, ముందు నందినికి భోజనం వడ్డించు. మేడం, నేను మీకు హోటల్ నుంచి భోజనం తీసుకొస్తాను. వద్దు రవీంద్ర, మేము మీకు. ఏమైంది నందిని? ఏమైంది నందిని? ఏం లేదు, ఏం లేదు. ఏమి లేదంటావంటే ఏదో కుట్టుంటారు. ఏమైంది? ఏం లేదంటుందిగా చించమ్మ, వదిలే. అదేంటచ్చరమ్మా అంత గట్టిగా అరిచింది కదా? ఏదో అరిచిందిలే. అరిచిందిలే అని చిన్నగా అంటావేంటమ్మా? ఏమైంది చిన్ని? వదిలే చెంచు. వదిలేండి చెంచమ్మ గారు, ఏమి లేదంటుందిగా. అరచింది నందిని. పాపం చెంచమ్మ గారిని తిడతారెందుకు? నందిని, ఎందుకు అరిచావో చెప్పు. అవును కదా, చెప్పొచ్చు కదా. ఆపండి. శ్రీరాము నందిని చూసి చాలా రోజులైంది కదా, ఇప్పుడే కదా కనిపించింది. ఏదో నడు మీద గిచ్చుంటాడు. నందిని అరిచింది అంతే. అంతే కదా శ్రీరామ్? అంతేనా భయ్యా? వదినా, నీకు మైక్ తీసుకురానా? అందరికీ చెప్దు గాని.